హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గాంధీ గారి బర్త్ సెంచరీ సిరీస్ నోట్ గురించి మాట్లాడుతున్నాము. అంటే మీకు అర్థమై ఉంటుంది, గాంధీ గారి బర్త్ సెంచరీ అంటే కనుక మనకు మీరు అనుకున్నట్టయితే ఆయన 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ నోట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇష్యూ చేసింది. ఇది వచ్చేసి 1969 అండ్ 1970 ఈ ఇయర్స్లో వచ్చేసి నోట్ అనేది ఎక్కువ రిలీజ్ చేశారు. సో ఈ నోట్ వచ్చేసి చాలా చిన్న నోట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కన్నా దీని సైజ్ వచ్చేసి 97/63 మిల్లీమీటర్సే వస్తుంది. ఈ నోట్ వచ్చేసి స్పెషల్గా ఆయన 1869 నుంచి 1969 వరకు ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నోట్ అనేది రిలీజ్ చేశారు. సో మనము ఇంకా నోట్లో ఎలా ఉంది నోట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు టాప్లో వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కింద వచ్చేసి భారత్ అని ఉంటుంది. మిడిల్లో చూసుకున్నట్టయితే డిజైన్ బాగుండి 1 అనేది సింబల్ ఇది చేశారు. సో అలాగే ₹1 ₹1 అనేది ఉంటుంది. ఇంకా మనము ఇక్కడ కాయిన్ షేప్లో చూసుకున్నట్టయితే మనకు గాంధీ గారు లెఫ్ట్ సైడ్ తిరిగి ఉండి ఆయన స్పెక్ట్స్ పెట్టుకున్నట్టు ఉంటుంది. అఫ్కోర్స్ అన్ని నోట్స్లో అయినా కానీ అన్ని కాయిన్స్లో అయినా కానీ అలానే ఉంటుంది. సో హిందీలో ఇంగ్లీష్లో వచ్చేసి మనకు మహాత్మా గాంధీ గారి పేరు అనేది ఇక్కడ ఇచ్చారు. కింద చూసుకున్నట్టయితే 1869 to 1948 అంటే 1869 ఆయన బర్త్ ఇయర్, 1948 అనేది ఆయన డెత్ ఇయర్. అది చాలామందికి తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే దాని కింద చూసుకున్నట్టయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సిగ్నేచర్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మన కార్నర్లో చూసుకున్నట్టయితే G49157122 అనేది ఈ సీరియల్ నెంబర్ వచ్చేసి G అంటే కనుక మన గాంధీజీ గారి పేరు. సో ఆయన పేరుతో మనకు ఈ నోట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఆయన పేరుతోనే మనకు సీరియల్ నెంబర్ అనేది స్టార్ట్ కావాలి అని ఈ విధంగా చేయడం జరిగింది. సో అది ఫ్రెండ్స్, మనం ఇంకా నోట్ని ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే టాప్లో వచ్చేసి భారత్, కింద వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్స్లో వచ్చేసి 1 అనేది సింబల్ ఉంటుంది. ఇంకా మనము మిడిల్లో చూసుకున్నట్టయితే మనకు ఏమైనా ఇండియన్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో ఆ విధంగా ఈ నోట్ అనేది మనకు ప్రింట్ చేశారు. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 3 లైన్ సింబల్ అనేది ఉంటుంది. ₹1 ₹1 అనేది ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఇచ్చారు. సో అలాగే చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్స్లో వచ్చేసి కింద ₹1 ₹1 అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వైట్ కలర్ విండో అనేది ఇచ్చారు. సో అది ఫ్రెండ్స్, ఇంకా మనము ఈ నోట్ వచ్చేసి ఈ నోట్ అంటే గాంధీ గారి బర్త్ సెంచరీలో సిరీస్ నోట్లో వచ్చేసి ఇది ₹1 నోట్ కదా. నెక్స్ట్ వీడియోస్లలో వచ్చే వీడియోస్లలో వచ్చేసి ₹2, ₹5, ₹10, ₹100 నోట్స్ గురించి కూడా అవి కానీ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ మనకు ₹1 సిరీస్ నోట్ జరుగుతుంది కాబట్టి ₹1 నోట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ₹2 నోట్లో వచ్చినప్పుడు దీని గురించి కానీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో అది ఫ్రెండ్స్, మనకు మీరు ఇలాగే మనకు ఛానల్కి సపోర్ట్ చేస్తూ లైక్ చేసి ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏదైనా అప్లోడ్ చేసామంటే కనుక మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 100 to 150 వరకు ఉంటుంది ఫ్రెండ్స్, కండిషన్ వైజ్. అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకవేళ మీ దగ్గర ఈ నోట్ ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.